వెల్కమ్ టు దీపు ఛానల్. బాగున్నారా? ఈరోజు మనం తెలుగు ప్రక్రియలకి సంబంధించిన వచన కవిత గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు చేసిన వీడియోలో మనం శతకం గురించి, లేఖా ప్రక్రియ గురించి ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం వచన కవిత గురించి తెలుసుకుందాము. ఈ తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత వచ్చిందే ఈ వచన కవిత అనేది. వచన కవిత అనేది మనకి ఎలా సాగుతుంది అంటే గనక, పద్యాలు అనుకోండి, పద్యం గనక రచించాలి అంటే ఒక కవి దాన్ని ఛందోబద్ధంగా రచించాలి, అంటే ఛందో నియమం పాటించి రచించాలి. అంటే ఒక పద్యానికి ఎన్ని పాదాలు ఉండాలి, దానిలో ఒక్కొక్క పాదానికి ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎత్తిప్రాసలు, ఈ నియమాలతో రచించేది పద్యం అవుతే, అదేమీ కాకుండా మన వాడుక భాషలో మనకి అర్థమయ్యే విధంగా అంటే క్లుప్తత, వచన కవితకి క్లుప్తత ప్రధానం అన్నమాట. మనం ఎలాగైతే వాడుక భాషలో మాట్లాడుకుంటామో అలా వివరంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మంచి వివరణలతో వివరించేదే వచన కవిత. దీనిలో పదాలు ఎలా ఉంటాయంటే అల్పార్థాన్ని, అంటే పెద్ద పెద్ద వర్డ్స్ అలా కాకుండా, మనం పద్యంలో చూసుకున్నట్లయితే కనుక కొన్ని వర్డ్స్ అనేవి అర్థం కాకుండా అవి సంస్కృత పదాల్లాగా ఉంటాయి. కానీ ఈ వచన కవితకి వచ్చేసరికి పదాలు అనేవి మనకి అల్పార్థాన్ని ఇస్తాయి, అంటే మనం చదవడంతోనే మనకి అర్థమయ్యే విధంగా క్లుప్తంగా ఉంటాయన్నమాట. ఇది వచన కవిత యొక్క ప్రాధాన్యం. ఈ వచన కవిత అనేది మనకి ఏదైతే సామాజిక చైతన్యం కలిగిస్తుందో అది ఈ వచన కవిత్వం రూపంలో ఉంటుంది. ఈ వచన కవిత అనేది ఒక కవి తాను ఏదైతే రాయదలుచుకున్నాడో, తన ఊహాశక్తికి ఏదైతే తన ఊహించి రాయాలనుకున్నాడో అది అంత్యప్రాసలతో తను అలంకారాలు ఏదైతే దేంతో పోలుస్తున్నాడో దాన్ని వివరంగా మనకి అర్థమయ్యే విధంగా రాయడం జరుగుతుంది. ఇది వచన కవిత యొక్క ప్రాధాన్యాన్ని ఈ విధంగా వివరిస్తుంది. ఇది తెలుగు ప్రక్రియల్లో ఇది కూడా ఒక ప్రక్రియ. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇలా దాన్ని వచన కవిత ప్రక్రియ గురించి రాయమన్నప్పుడు దానికి వచన కవిత అనేది ఇది గద్య భాగానికి సంబంధించింది. ఇది మనకి వాడుక భాషలో ఉంటుంది. ఇది వచన కవితలో అల్పార్థాలు అనేవి ఉంటాయి. తెలుగు సాహిత్యంలో అల్పాక్షరాలతో అనల్పార్థాన్ని ఇచ్చేదే వచన కవిత. పద్యం తర్వాత మనకి సాహిత్యంలో రెండో విధంగా చెప్పుకునేది ఈ వచన కవిత అని. మనం ఒక 4 లైన్స్ కనుక రాసినట్లయితే మనకి 2 మార్క్స్ అనేవి వస్తాయి. కానీ ఇది 4 మార్క్స్ ఇస్తారు, అంటే ఇదే మ్యాటర్ మీరు 4 మార్క్స్కి కూడా రాసుకోవచ్చు. ఇది వచన కవిత యొక్క వివరణ. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ప్రక్రియ గురించి మనం తెలుసుకుందాము. ఇంకా ఈ వీడియోని ఎవరైనా గనక, అంటే ఈ ఛానల్ని, దీపు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే గనక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన తెలుగు గ్రామర్కి కానీ అన్ని లెసన్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలి అంటే గనక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.